చేయకుండా ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక యాప్ గురించి పేమెంట్ ప్రూఫ్ అనేది చూద్దాం. చాలా మంచి యాప్ అనేది మీకు ప్రీవియస్లో చాలాసార్లు చూసే ఉంటారు. దాన్ని తక్కువ అంచనా చేసి ఇప్పుడు ఎక్కువ మంది వాడట్లేదు. సో దాంట్లో బెస్ట్ ఫీచర్ అయితే ఇచ్చారు. మినిమం రిడీమ్ వచ్చేసి ₹10 అయినా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క రెఫర్కి ₹10. అండ్ ఇప్పుడు యాప్ ఏంటో కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నా రిఫరల్ అమౌంట్ చూడండి ₹90. నేను ఆల్రెడీ విత్డ్రా కూడా చేశాను. అండ్ ఇక్కడ చూసుకోండి గెట్ ₹10 పేటిఎం క్యాష్ అని చెప్పి ఉంది రిఫర్కి. సో మీకు రిఫర్కి మనీ రావాలంటే జస్ట్ ఒక గేమ్ ఆడితే చాలు. గేమ్ మనీ డబ్బులేం పెట్టక్కర్లేదు, జస్ట్ ఫ్రీ. మీరు గేమ్ ఆన్సర్స్ ఫుల్గా ఏం పెట్టక్కర్లేదు, జస్ట్ ఒక క్వశ్చన్ సబ్మిట్ చేసినా చాలు. సో మీకు ఫ్రీగా అయితే మనీ వస్తాయి. నేను విత్డ్రా చేసిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. నేను రిఫరల్ వాలెట్ క్లిక్ చేసినాను ఒకసారి. సో ఇంకోటి ప్రూఫ్ అనేది ₹140 అండ్ ₹10 నేను విన్ అయిన మనీ. అండ్ నేను విత్డ్రా చేసిన పేమెంట్ ప్రూఫ్స్ ప్రీవియస్లో వచ్చేసి ₹30 మినిమం పేమెంట్ ఉండేది, ఇప్పుడు ₹15 చేశారు. అండ్ ప్రీవియస్లో గేమ్స్ ఆడాలి విత్డ్రా చేయాలండి, కానీ ఇప్పుడు మనం గేమ్స్ ఆడక్కర్లేదు. డైలీ మీరు ₹15 ఇలా విత్డ్రా చేసుకోవచ్చు. రిఫర్కి ₹10 అంటే ఒక 10 మంది దొరికిన ఈజీగా మీకు ₹100 వస్తాయి కాబట్టి చెప్తున్నాను. యాప్ లింక్ వీడియో లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, తప్పకుండా చూసి తెలుసుకోండి. నెక్స్ట్ రెఫరల్ యాప్ గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ బెస్ట్ యాప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ₹10 పేమెంట్ ప్రూఫ్స్ 3 ఉన్నాయి. సో చాలామంది గ్రీన్ పే యాప్ అనేది నచ్చిందని చెప్తున్నారు. గ్రీన్ పే సంబంధించిన కొత్త యాప్ కూడా వచ్చేసింది. ఫ్రీగా మనకి పేటిఎం క్యాష్ అయితే వస్తుంది. సో ఆ యాప్లో కూడా ఎలా బాక్స్ చేయాలో తెలుసుకుందాం. సో గ్రీన్ పే అకౌంట్ లేని వాళ్ళు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈ యాప్ లింక్ కూడా ఉంటుంది, దానితో పాటు రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం క్లిక్ టాస్క్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దాంతోపాటు ఇంప్రెషన్స్ అదేవిధంగా డౌన్లోడ్స్ కూడా ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ యాడ్ వచ్చింది. యాడ్ని నేను క్లిక్ చేసినాను. యాడ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 3 సెకండ్స్ ఆ పేజ్లో వెయిట్ చేయండి. సో 3 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేసుకోండి. సో బ్యాక్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 8 సెకండ్స్ కౌంట్ డౌన్ అయితే వస్తుంది. సో 8 సెకండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇన్కమ్ అయితే యాడ్ అయిపోతుంది. సో 3 సెకండ్స్ క్లిక్ చేసి చూడండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ క్లిక్ టాస్క్ అనేది సక్సెస్ కాలేదు అనుకో, హోమ్ పేజ్లో చూడండి క్లిక్ టాస్క్ వచ్చేసి 45 సెకండ్స్ మినిమం ఉండాలంటున్నారు. సో నేను చెప్పింది ప్రీవియస్లో 3 to 5 సెకండ్స్ ఉంటే చాలని చెప్పాను. సో ఒకవేళ వర్క్ అవ్వకపోతే మాత్రం మీరు ఒక 45 సెకండ్స్ ఉండి చూడండి, మీకు ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది. సో కొంతమంది క్లిక్ టాస్క్ వర్క్ అవ్వట్లేదని చెప్పి అడిగారు. సో ఒక 5 to 7 మెంబర్స్ వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. అండ్ న్యూ అప్డేట్లో కొంతమందికి 3 to 5 సెకండ్స్ వర్క్ కానోళ్ళు 45 సెకండ్స్ వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇంప్రెషన్ కూడా ఎలా చేయాలో తెలుసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేస్తారు, యాడ్ వస్తుంది. యాడ్ వచ్చిన తర్వాత బ్యాక్ ప్రెస్ చేసుకుంటారు. 8 సెకండ్స్ కౌంట్ డౌన్ వస్తుంది. 8 సెకండ్ కౌంట్ డౌన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. ఎవ్రీ 15 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు క్లిక్ కానీ డౌన్లోడ్ కానీ వస్తుంది. అండ్ క్లిక్ ఎలా చేయాలో తెలుసుకున్నారు, అండ్ ఇంప్రెషన్స్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనం డౌన్లోడ్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. క్లిక్ చేసుకుంటే మన వాలెట్లో బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయిపోయింది. అండ్ ఇందులో మనకి చాలా బాగా మనీ అయితే వస్తుంది. అండ్ మీ కింద వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఇన్కమ్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ₹10 అవ్వగానే మీరు రిడీమ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు రిడీమ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ క్లిక్ ఎలా చేయాలో తెలుసుకున్నారు. అండ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. సో మళ్ళీ స్టార్ట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఇలా మళ్ళీ 15 ఇంప్రెషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ టాస్క్ అయితే వస్తుంది. సో ఈ ఇన్స్టాల్ టాస్క్ కూడా మనం పెద్ద యాప్ను కూడా మనం ఎక్కించక్కర్లేదు. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ టాస్క్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టార్ట్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత కాసేపు వెయిట్ చేయండి. కంప్లీట్ ఇన్స్టాల్ అని చెప్పి వచ్చింది. చాలామంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. సో ప్లే స్టోర్ యాడ్ అనేది రాలేదు, మరి మేము ఏం చేయాలని చెప్పి క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు చాలామంది. సో మీరు ఏం చేయక్కర్లేదు, ఈ యాడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి వెబ్సైట్లోకి వెళుతుంది. మీరు రీసెంట్ క్లిక్ చేసుకొని మీ ఫోన్లో ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. అండ్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు 5 KB అని చెప్పి సెర్చ్ చేయండి. 5 KB అని సెర్చ్ చేసి ఏదో ఒక యాప్ని మీరు డౌన్లోడ్ చేయండి. వెంటనే మీకు టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. సో 5 KB కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు కొద్దిగా. సో 5 KB మినిమం ఉండేటట్టు ట్రై చేయండి. సో ఇన్స్టాల్ అయితే చేయండి. మనకి పెద్దగా డేటా కూడా ఏమీ అవ్వదు, ఇన్స్టాల్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. అండ్ టాస్క్ కూడా సింపుల్గానే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ ప్రెస్ చేసుకోండి. ఇన్స్టాల్ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి మనకి 8 సెకండ్స్ ఇక్కడ ఉంటుంది.
సో 8 సెకండ్స్ వెయిట్ చేయండి. 8 సెకండ్స్ వెయిట్ చేసుకున్న తర్వాత మనకి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మనకి సక్సెస్ అని చెప్పి పాపప్ వస్తుంది. సో ఆ తర్వాత మీరు ఇన్స్టాల్ చేసిన 5 KB యాప్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. సో ఈ విధంగా మనకి డౌన్లోడ్ టాస్క్ సింపుల్గానే అయిపోతుంది. అండ్ ఇంప్రెషన్స్ కూడా కొద్దిగా లైట్గా టైం అయితే కొద్దిగా ఎక్కువ